Average. Average is sum of the numbers by numbers. Squares kabatti already మనం చేసాం. n into n plus 1 into 2n plus 1 whole divided by 6 by n. n cancel అయింది. 47 kabatti 47 plus 1 48. 2 47s are 94 plus 1 95. అంటే ఇది ఎంత అయింది సార్? 48 into రైట్ 95/6 రైట్. నా ఇక్కడ చూడండి సార్, ఇదేమో 6 8ల 45, 8 5ల 40 అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఇక్కడనే యూనిట్ డిజిట్ 0 ఉంది. మొత్తం క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరము లేదు. మొత్తం క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. 6 8s are 48, 8 into 5, 8 5s are 40, 40 it is unit digit 0, 40 unit digit it is 0. I hope the logic it is very much clear to you. The average of 12 numbers it is 48. 12 నంబర్ల సగటు 48 అట. అంటే మొత్తం వాల్యూ ఏమవుతుంది? 12 into 48. 12 నంబర్ల సగటు 48 అయిందంటే ఆ మొత్తం 12 నంబర్లు కూడితే వచ్చే వాల్యూ ఎంత? 12 into 48. యావరేజ్ ఆఫ్ ది 12 నంబర్లు ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి సార్, 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబర్, 4వ నంబర్, 5వ నంబర్, 6 7 8 9 10 11 12 12 నంబర్లు ఉన్నాయి. యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 5 నంబర్స్ ఇట్ ఈజ్ 45. అంటే ఫస్ట్ 5 నంబర్ల సగటు 45 అంటే కూడితే వచ్చే వాల్యూ ఎంత? 5 into 45. యావరేజ్ ఆఫ్ ది నెక్స్ట్ 4 నంబర్స్, మిగతా 4 నంబర్లు 6 8 8 9 మిగతా 4 నంబర్ల సగటు ఎంత? 52. 4 into 52. 4 into 52. నా కొన్ని కండిషన్లు ఇచ్చాడు. కండిషన్ చాలా జాగ్రత్తగా చదువుదాం. ఇఫ్ ద 10th number is 10 less than the 11th number, 11వ నంబర్ మీద 10వ నంబర్ 10 తక్కువ అన్నాడు. 11వ నంబర్ నేను ఎక్స్ అనుకుంటే, 11వ నంబర్ నేను ఎక్స్ అనుకుంటే 10వ నంబర్ 11వ నంబర్ మీద 10 తక్కువ అంటే ఇది ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 10 అవుతుంది. 11వ నంబర్ నేను ఎక్స్ అనుకుంటే 10వ నంబర్ 11వ నంబర్ మీద 10 తక్కువ. 10th number is 5 more than the 10th number and is 5 more than the 12th number. 12th number మీద 5 more than అంట. 12th number మీద 5 more than అంటే దీనికి 5 కూడితే నాకు 10th వాల్యూ రావాలి. ఇది దీనికంటే 10 తక్కువ. 11వ నంబర్కి 10వ నంబర్ 10 తక్కువ. 11వ నంబర్ ఎక్స్ అనుకుంటే 10వ నంబర్ ఎక్స్ మైనస్ 10. 10వ నంబర్ 12వ నంబర్ మీద రైట్ 5 ఎక్కువ, దీని మీద 5 ఎక్కువ అంటే ఇది ఎక్స్ మైనస్ 15. ఇది ఎక్స్ మైనస్ 15 అంటే ఇక్కడ మీరు చూస్తే గనక 12 into 48, 12 8s are 96, ఇది 576 is equivalent to 545s are 225, 455s are 208 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అయింది? రైట్ 3x అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x, ఇది -25 అంటే ఇది ఎంత అయింది చూడండి సార్? 578 is equivalent to 200 plus 208, 408 plus 3x. 3x ఎంత సార్? 168. x వాల్యూ ఎంత సార్? 56. x వాల్యూ 56. క్వశ్చన్లో x అడగలేదు, ఏమడిగాడు? 11వ నంబర్ 12వ నంబర్ యొక్క సగటు. 11 12, 11వ నంబర్ ఎక్స్, 12వ నంబర్ ఎక్స్ మైనస్ 15, ఈ రెండిటి యొక్క సగటు. అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x/2 ఎక్స్ మైనస్ 7.5, 56 మైనస్ 7.5 ఆన్సర్ ఎంత? 48.5.
ఆన్సర్ ఎంత 48.5. కొంచెం క్యాల్కులేషన్ ఉంది, కానీ క్వశ్చన్ చదువుతూనే ఉంటే మనకు స్టెప్పులు వస్తూనే ఉన్నాయి సార్. మొత్తం 12 నంబర్లు ఉన్నాయి. 12 నంబర్ల సగటు 12 × 48. ఫస్ట్ 5 నంబర్ల సగటు 45, 5 × 45. మిగతా 4 నంబర్ల సగటు 4 × 52. 5 + 4 9 నంబర్లు అయిపోయినాయి. మిగతా 3 నంబర్లకు ఒక కండిషన్ ఇచ్చాడు. 11వ నంబర్ ఎక్స్ అనుకుంటే 10వ నంబర్ 11వ నంబర్ మీద 10 తక్కువ, కాబట్టి ఎక్స్ - 10. నెక్స్ట్ కండిషన్ 10వ నంబర్ 12వ నంబర్ మీద 5 ఎక్కువ, ఇది దీని మీద 5 ఎక్కువ, అంటే ఇది దీని మీద 5 తక్కువ, ఎక్స్ - 15. ఈక్వేట్ చేస్తే నాకు ఎక్స్ వాల్యూ వచ్చింది. క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ అడగలేదు, ఏ వాల్యూ అడిగాడు? 11, 12వ నంబర్ మధ్య సగటు అడిగాడు. ఎక్స్ + ఎక్స్ - 15 / 2 అంటే ఎక్స్ - 7.5, 56 - 7.5. ఆన్సర్ ఎంత? 48.5. ఏ గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్. ఆల్రెడీ ఈ మోడల్ మనం చూసాం. 30 మంది క్లాస్లో ఉన్నారు. అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ వాల్యూలు చేంజ్ చేసి మల్టిపుల్ షిఫ్ట్లో మల్టిపుల్ డేట్స్లో అడుక్కుంటూ వెళ్ళాడు సార్. చాలా రిపీటెడ్ క్వశ్చన్ ఇది. 12 స్టూడెంట్స్కి యావరేజ్ 62 మార్కులు వచ్చాయి. మొత్తం 30 మంది స్టూడెంట్స్ అంటే మిగిలింది 18 స్టూడెంట్స్. వాళ్ళకి ఎంత వచ్చాయన్నాడు? 76. ఆన్సర్ ఎంత? 6 2s are 6 3s are. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? 62 + 3/3 + 2 5. 76 62. తేడా ఎంత? 14. సో కాబట్టి ఇది 62 + 42/5 అంటే 8.4. 62 + 8.4. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 70.4. Average weight of 10 students is increased by ½ kg. ఒక 10 మంది స్టూడెంట్స్ యొక్క బరువు ½ kg పెరిగిందట. ఎందుకు పెరిగింది? When one of the student weighing 51 kgs is replaced by a new student. ఒక 51 kgలున్న ఒక స్టూడెంట్ అతన్ని క్లాస్ నుంచి బయటికి పంపించి ఇంకో అతన్ని క్లాస్లో కూర్చోబెట్టారు. ఆ ఇంకో అతను కూర్చోవడం వల్ల ఆ మొత్తం క్లాస్ యొక్క వెయిట్ ఎంత పెరిగింది? ½ kg పెరిగింది. అంటే ఇక్కడ చూడండి సార్, ఒక క్లాస్ ఉంది, క్లాసులో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 10 మంది స్టూడెంట్స్లో ఒక్క స్టూడెంట్ని నేను పంపించేశాను. ఆ పంపించేసిన తర్వాత ఇంకొక స్టూడెంట్ నేను లోపలికి తీసుకొని వచ్చాను. తీసుకోవడం వల్ల రైట్ వెయిట్ ఎంత పెరిగింది? 0.5 kgs పెరిగింది. రైట్ నౌ ఇక్కడ బయటికి పోయిన అతను వెయిట్ 51 kgs. చాలా సింపుల్ గా ఆన్సర్ ఆప్షన్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. 51 kg లోడ్ బయటికి వెళ్ళాడు, 56 kg లోడ్ ఆన్సర్ ఆప్షన్ ఏ నుంచి లోపలికి వచ్చాడు. అంటే 51 kgలు పోయినవాడు, అదే ఇంకోటి 51 kgలు ఉన్నవాడు లోపలికి వచ్చింది అనుకో, అసలు వెయిట్ లో ఏ మార్పు ఉండేది కాదు. 51 kg లోడ్ పోయాడు, 51 kg లోడ్ వచ్చాడు. కానీ 56 kgల వాడు వచ్చాడు అంటే వాడు ఎక్స్ట్రా 5 kgలు క్లాస్ మొత్తానికి తీసుకొని వచ్చాడు. క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 1/2 అంటే ఎంత? 0.5 kg. అదే కదా సార్ పెరిగింది, 0.5 kgయే కదా పెరిగింది, 0.5 kgయే కదా పెరిగింది. అంటే చూడంగానే మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 56 kg. 56 kg. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. 51 kg వాడు క్లాస్ నుంచి బయటికి వెళ్ళాడు, 51 kg వాడే వచ్చుంటే నాకు ఆన్సర్ లో మార్పు ఉండేది కాదు. కానీ 56 kgల వాడు వచ్చాడు అంటే ఎక్స్ట్రా 5 kilograms ఎక్స్ట్రా తీసుకొని వచ్చాడు. డివైడెడ్ బై క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 10. 5/10 ఎంత? 0.5. కాబట్టి 0.5 పెరిగింది.